హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది 2025 అక్టోబర్ 17. నా పేరు రాహుల్. విజయవాడలో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా బాల్య స్నేహితుడు సురేష్తో కలిసి చాలా రోజుల తర్వాత లాంగ్ వీకెండ్ ప్లాన్ చేశాం. బ్రో, ఈసారి పూర్తి రిలాక్స్. కాఫీ తోటల మధ్య వాకింగ్, గాలికొండ సన్రైజ్, బొర్రా గుహలు, ఫోన్ ఆఫ్ చేసి నేచర్ని ఎంజాయ్ చేద్దాం అని సురేష్ ఉత్సాహంగా చెప్పాడు. నేను కూడా సరే అన్నాను. ఉదయం 5:30కి నా కారు తీసుకుని బయలుదేరాం. మార్గం చాలా అందంగా ఉంది. విశాఖ హైవే తర్వాత గుట్టలు ఎక్కేటప్పుడు చల్లని గాలి, మేఘాలు, ఆకుపచ్చ అడవులు. మధ్యాహ్నం 1:45కి అరకు చేరుకున్నాం. చుట్టూ అంతా కాఫీ తోటలు. గాలి వీస్తుంటే తాజా కాఫీ బీన్స్ వాసన అంతా వ్యాపించింది. మనసు పూర్తిగా రిలాక్స్ అయ్యింది. మేము హరిత వ్యాలీలో రిసార్ట్లో రూమ్ బుక్ చేశాం. రిసెప్షన్లో ఒక ట్రైబల్ అంకుల్ ఉన్నారు. పేరు రామయ్య. మమ్మల్ని చూసి చిన్నగా నవ్వి, సార్, అక్టోబర్ నెలలో ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత బయటికి వెళ్ళకండి. పొగమంచు ఎక్కువగా పడుతుంది. అది సాధారణం కాదు, రక్తపు వాసనతో వస్తుంది. పాతకాలం నుంచి ఉన్న విషయం, జాగ్రత్త అని మెల్లగా చెప్పారు. సురేష్ నవ్వేశాడు. అంకుల్, మేము ఫోటోలు తీయడానికి వచ్చాం, భయపడటానికి కాదు అన్నాడు. నేను కూడా సపోర్ట్ చేశాను. కానీ ఆ అంకుల్ కళ్ళల్లో నిజమైన భయం కనిపించింది. అతను ఇంకేమీ మాట్లాడకుండా మా రూమ్ కీ ఇచ్చేశారు. రూమ్ చాలా బాగుంది. బాల్కనీ నుంచి కాఫీ తోటలు, దూరంగా గుట్టలు, చిన్న నది కనిపిస్తున్నాయి. సాయంత్రం 6:30కి డిన్నర్ చేశాం. ట్రైబల్ స్టైల్ చికెన్ కర్రీ, రాగి రొట్టె, హాట్ కాఫీ. తర్వాత రూమ్లోకి వచ్చి కొంతసేపు గేమ్స్ ఆడాం. సురేష్ 10:15కి బెడ్ మీద పడిపోయి నిద్రపోయాడు. నాకు మాత్రం నిద్ర రాలేదు. బాల్కనీలో కూర్చుని బయట చూస్తున్నాను. సాయంత్రం నుంచి పొగమంచు పడటం మొదలైంది. మొదట సాధారణంగా ఉంది. కానీ రాత్రి 11:40 అయ్యేసరికి పొగమంచు చాలా దట్టంగా మారింది. బాల్కనీ రైలింగ్ కూడా స్పష్టంగా కనిపించడం లేదు. అప్పుడు మొదటి శబ్దం వచ్చింది. దూరం నుంచి ఒక యువతి ఏడుపు. చాలా బాధగా, గొంతు పగిలిపోయినట్టు, హృదయం బద్దలైనట్టు ఏడుపు. ఆ ఏడుపు నెమ్మదిగా దగ్గరగా వస్తున్నట్టు అనిపించింది. నా వెన్ను వెంట ఒక చలి ప్రవాహం పరిగెత్తింది. సురేష్ బాగా మత్తులో నిద్రపోతున్నాడు. నేను బాల్కనీ డోరు మూసేశాను. కానీ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. అకస్మాత్తుగా ఏడుపు ఆగిపోయి ఒక వృద్ధురాలి నవ్వు మొదలైంది. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. ఎముకలు విరుగుతున్నట్టు, గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టు, లోపల నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నట్టు ఉంది. ఆ నవ్వు 2-3 నిమిషాలు కొనసాగింది. రాత్రి 1:10 అయ్యింది. నేను ఫోన్ తీసుకుని టార్చ్ ఆన్ చేశాను. రూమ్ లోపలే ఒక చిన్న నీడ కదిలినట్టు అనిపించింది. హార్ట్ బీట్ పెరిగింది. నిద్రపోవాలని ప్రయత్నించాను, కానీ నిద్ర రాలేదు. అర్ధరాత్రి 2:50కి ఒక కల వచ్చింది. ఆ కలలో నేను అరకులోయలో ఒక పాత ట్రైబల్ గ్రామంలో ఉన్నాను. చుట్టూ కాఫీ చెట్లు కాకుండా రక్తం రంగు ఆకులు ఉన్నాయి. గాలి వీస్తుంటే రక్తం వాసన వస్తోంది. నా ముందు ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమె పేరు లక్ష్మమ్మ. ఆమెకి కళ్ళు లేవు. 2 ఖాళీ నల్లటి రంధ్రాలు మాత్రమే. చేతులు చాలా పొడవుగా, వేళ్ళు సన్నగా, ముక్కుల్లా ఉన్నాయి. ఆమె దుస్తులు 1940ల స్టైల్లో ఉన్నాయి, కానీ రక్తంతో తడిసి ఎండిపోయి ఉన్నాయి. 1947లో బ్రిటిష్ సైనికులు ఈ లోయని పూర్తిగా ఆక్రమించాలని వచ్చారు. మేము ట్రైబల్ ప్రజలం. మా భూమిని, మా కాఫీ తోటలను వదల్లేదు. వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టి కాల్చారు. స్త్రీలను, పిల్లలను, వృద్ధులను కూడా వదల్లేదు. నా కుటుంబం అంతా ఈ గుహలో దాక్కుంది. వాళ్ళు గుహలోకి వచ్చి రక్తపు ప్రవాహం సృష్టించారు. మా రక్తం ఈ మట్టిలో, చెట్లలో, గుహ గోడల్లో, నదీ నీటిలో కలిసిపోయింది. ప్రతి అక్టోబర్లో మా ఆత్మలు రక్తపు పొగమంచుగా బయటకు వస్తాయి. ఎవరైనా రాత్రి బయటకు వస్తే వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తాం. వాళ్ళని మా భాగం చేసుకుంటాం. వాళ్ళ ద్వారా మా బాధను, మా కోపాన్ని వ్యక్తం చేస్తాం అని నెమ్మదిగా చెప్పింది. నేను భయంతో అరవాలని ప్రయత్నించాను,
కానీ నా గొంతు నుంచి ఏ శబ్దం రాలేదు. కల నుంచి హఠాత్తుగా మేల్కొన్నాను. టైము ఖచ్చితంగా 3:33 చూపిస్తోంది. సురేష్ బెడ్ పూర్తిగా ఖాళీగా ఉంది. రూమ్ డోర్ కొంచెం తెరిచి ఉంది. బయట నుంచి చల్లని తడిగాలి వస్తోంది. సురేష్ అని గట్టిగా అరిచాను. సమాధానం లేదు. నేను జాకెట్ వేసుకుని ఫోన్ టార్చ్ ఆన్ చేసి బయటకు వచ్చాను. పొగమంచు ఇప్పుడు చాలా దట్టంగా ఉంది. కానీ దాని రంగు సాధారణం కాదు. లేత ఎర్రటి రంగు కలిసి ఉంది. గాలిలో తుప్పు, తాజా రక్తం, పాత మట్టి వాసన వస్తోంది. దూరం నుంచి సురేష్ గొంతు వినిపించింది. రాహుల్, ఇక్కడికి రా. ఒక సూపర్ వ్యూ పాయింట్ కనిపించింది. కాఫీ తోటల మధ్యలో ఉంది. త్వరగా రారా. నా మనసు వెళ్ళకు అని గట్టిగా అంటోంది. కానీ నా కాళ్ళు స్వయంగా ఆ గొంతు వైపు నడుస్తున్నాయి. కాఫీ తోటల మధ్య సన్నటి మార్గం, చెట్ల ఆకులు టార్చి లైట్లో ఎర్రగా మెరుస్తున్నాయి. నడుస్తూ నడుస్తూ నా శ్వాస వేగంగా అవుతోంది. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. మార్గం చివర్లో ఒక చిన్న పాత గుహ ఎదురైంది. లోపల నుంచి లేత ఎర్రటి వెలుగు వస్తోంది. నేను లోపలికి వెళ్ళాను. అక్కడ సురేష్ నిలబడి ఉన్నాడు. కానీ అతని తల పూర్తిగా వెనక్కి తిరిగి ఉంది. వెనక్కి తిరిగి నా వైపు చూస్తున్నాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఖాళీగా ఉన్నాయి. నోటి నుంచి రక్తం నెమ్మదిగా కారుతోంది. రాహుల్, ఇక్కడే ఉండిపో. లక్ష్మమ్మ మనల్ని ఆహ్వానిస్తోంది. ఇప్పుడు మనం ఆమె కుటుంబం అయిపోయాం అన్నాడు. ఆ గొంతు సురేష్ది కాదు. అది లక్ష్మమ్మ గొంతు. నేను భయంతో వెనక్కి పరిగెత్తాను. కానీ మార్గం పూర్తిగా మారిపోయింది. అంతా ఒకేలా కనిపిస్తోంది. చెట్లు నన్ను చుట్టుముట్టి, ఆకులు నా చేతుల్ని ముఖాన్ని గీస్తున్నాయి. రక్తం కారుతోంది. అప్పుడు వినిపించింది వందలాది గొంతులు. ఏడుపు, నవ్వు, అరుపు అన్నీ ఒకేసారి. ఆ శబ్దం నా గుండెని పిండేస్తోంది. నేను క్రింద పడిపోయాను. నా ఫోన్ లైట్ మసకబారుతోంది. చివరి క్షణంలో లక్ష్మమ్మ ముఖం నా ముఖానికి చాలా దగ్గరగా వచ్చింది. ఆమె ఖాళీ కళ్ళల్లో నా సొంత ముఖం ప్రతిబింబించింది. ఇప్పుడు నువ్వు మా భాగం. ఈ రక్తపు పొగమంచులో శాశ్వతంగా తిరుగుతావు. నేను మేల్కొన్నప్పుడు విజయవాడలోని హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ చెప్పారు, మీరు అరకులోయలో రోడ్డు పక్కన ఒంటరిగా పడి ఉన్నారు. శరీరం మీద ఎన్నో గాయాలు. మీ ఫ్రెండ్ సురేష్ ఇంకా కనిపించలేదు. నా ఫోన్లో ఆ ఫోటో ఇప్పటికీ ఉంది. సురేష్ తల తిరిగి లక్ష్మమ్మ నీడ నా భుజాల మీద చేయి వేసి, ఇప్పటికీ ప్రతి అక్టోబర్లో రాత్రి 3:33 నా గదిలో రక్తపు పొగమంచు వాసన వస్తుంది. దూరం నుంచి ఏడుపు, వృద్ధురాలి నవ్వు వినిపిస్తుంది. అరకులోయలోకి వెళ్తే రాత్రి బయటకు బయలుదేరకు. పొగమంచు ఎర్రగా మారితే లక్ష్మమ్మ మిమ్మల్ని పిలుస్తోంది.